ఇంకోటేంటంటే, ఇక్కడ మంత్ర సాధనం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. మంత్ర సాధన లేకపోతే ఏందంటే, హ్మ్. ఈ సాధన అనే మాటకొస్తే, హ్మ్. మీ తలరాతని కూడా మార్చేటటువంటి విధానంగా మనం చేసుకోవచ్చు. హ్మ్. ఆ! ఇప్పుడు అదెలాగా? అంటే ఎట్లా అంటే, ఇప్పుడు విమాన యుగము అనేసి అంటున్నాం. విమాన యుగం అంటే ఇక్కడ మనము అస్ట్రాలజీని యూజ్ చేయకున్నా గూడా కొంచెం హ్మ్. ఆస్ట్రాలజికల్‌గా మనము దానికి కారణం ఎవరు అనేది చూసుకుంటే హ్మ్. ఏ ఉదాహరణకి గ్రహం? ఆ! ఏ గ్రహము ఆ గ్రహానికి అధిదేవత, ప్రత్యధిదేవత ఎవరని చూసుకొని హ్మ్. వాళ్ళని పాసిఫై హ్మ్. చేసి, ఆ హ్మ్. గ్రహాని యొక్క మాలిఫిక్ ఎఫెక్ట్స్‌ని నలిఫై చేసి, మినిమైజ్ చేసి, దాని రూలింగ్ డీటీ ఎవరైతే హ్మ్. ఉన్నారో వాళ్ళ మంత్ర హ్మ్. గాని, స్తోత్రం గాని, సాధన గాని వాళ్ళ ఏ రోజైతే వస్తుందో వీక్ డే ఉదాహరణకి సాధారణంగా ఇప్పుడు హ్మ్. అంటే, ప ప ఆ! అంటే ఇప్పుడు ఏదన్నా యోగాలో ఏదన్నా ప్లానెట్‌ది నెగెటివ్ ఎఫెక్ట్ ఉన్న ప్లానెట్‌కి మనం స్పెసిఫై చేయాలి. అంత సింపుల్‌గా డైరెక్ట్ ఉండదు. ఐల్ ఆన్సర్ టు హ్మ్. దిస్ మీకు చెప్తాను. ఇప్పుడు మీరు విదేశ హ్మ్. యోగం అన్నారు. హ్మ్. నేనేందంటే ఆస్ట్రాలజీ కన్నా మంత్ర సాధనని ఎక్కువ నమ్ముతాను. ఎందుకంటే అది సుపీరియర్ అన్నమాట. ఓకే. హ్మ్. ఇప్పుడు ఒక్కొక్క ఆస్ట్రాలజర్ ఒక్కొక్కటి చెప్తాడు. దట్ ఈస్ ఓకే. వాళ్ళ హ్మ్. అనాలిసిస్ ప్రకారంగా అది కరెక్టే ఉంటది. కానీ దాన్ని హ్మ్. మీరు తిరగరాయాలి. ఇఫ్ యూ ఇఫ్ యూ వాంట్ టు హ్మ్. ఓవర్ రైట్ హ్మ్. దట్ ఎఫెక్ట్ అంటే హ్మ్. మీరు మంత్ర జపం గాని, మంత్రం చేయొచ్చు, హ్మ్. స్తోత్రం చేయొచ్చు, సహస్రనామం చేయొచ్చు, ఉపవాసం చేయొచ్చు. లేదా హ్మ్. మీరు ఇట్లా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నట్టుగా అట్లా రకరకాలుగా పద్ధతులుంటాయి. హ్మ్. అయితే ఇప్పుడు ఫారిన్‌కొస్తే రాహు. ఫారిన్ ల్యాండ్స్ ఈజ్ రాహు. ఓకే. హ్మ్. ఆహ్, రాహు సాధారణంగా మనం రాహు పేరు చెప్తేనే భయపడిపోతాం. ఎందుకంటే రాహు కాలము అంటాం. ఓకే. హ్మ్. రాహుకాలం అంటేనే ఆ పీరియడ్ వచ్చేసి మాలిఫిక్ అది. ఓకే. ఆ టైంలో హ్మ్. మీరెంత హ్మ్. పవర్‌ఫుల్ పర్సన్ అన్నా గూడా మీరు ఏ పనులు చెయ్యరు. ఓకే. ఈవెన్ ఇఫ్ యూ హ్మ్. ఆర్ లైక్ అంబానీ ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్, యూ విల్ హ్మ్. ట్రై టు యుల్ బి హెసిటెంట్. ఓకే. యుల్ ట్రై టు స్టెప్ బ్యాక్. యాహ్! యూ ట్రై టు అవాయిడ్ నో మ్యాటర్ వాట్. హ్మ్. మీరు కింగ్ అయినా గూడా. ఎందుకంటే ఆపరేటటువంటిది. హ్మ్. అయితే ఇప్పుడు ఫారిన్ ల్యాండ్స్‌కి రాహు కారకుడు బేసిక్‌గా. దానికి మళ్ళీ హ్మ్. వేరే గ్రహాల్లో కూడా 10%, 20% అట్లా ఉంటాయి. బట్ మెజారిటీ ఈస్ రాహు అన్నమాట. అయితే రాహుని రూల్ హ్మ్. చేసేది దుర్గ. ఓకే. దుర్గ హ్మ్. గాని, చండీ గాని. అయితే హ్మ్. ఒక పక్కన మీరు ఈ ఆహ్, ఫెమినైన్ డీటీస్‌ని చూసుకుంటే దుర్గ. అదే హ్మ్. మేల్ డీటీస్‌లో హ్మ్. చూసుకుంటే గనక సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతుడు కూడా వస్తాడు. ఇంకోటి భైరవుడు కూడా వస్తాడన్నమాట. హ్మ్. సో, యూ కెన్ చూజ్ హ్మ్. వన్ ఆఫ్ దీస్ ఆర్ ఎ కాంబినేషన్ ఆఫ్ హ్మ్. దీస్. అన్ని కలిపి మీరు హ్మ్. చేయలేరు. ఎందుకంటే మీకు టైమ్ తక్కువ ఉంటది కాబట్టి. యూ కెనాట్ సాటిస్ఫై లైక్ హ్మ్. ఎవ్రీవన్. యూ ఓకే. కెనాట్ డూ ఎవ్రీథింగ్ హ్మ్. 24/7. కాబట్టి హ్మ్. మెయిన్‌లీ ఎఫెక్టివ్‌గా వచ్చేసిందంటే దుర్గ. హ్మ్. ఎందుకంటే కలియుగం దుర్గా ఈస్ నథింగ్ బట్ చండి. బోత్ ఆర్ సేమ్ అన్నమాట. హ్మ్. అగ్రెసివ్ ఫార్మ్ హ్మ్. వచ్చేసి చండి అంటాము. కొంచెం హ్మ్. సెమై అగ్రెసివ్ సాఫ్ట్ ఫార్మ్ వచ్చేసి హ్మ్. దుర్గా అంటాం. సో, కలౌ చండి హ్మ్. వినాయకం అన్నారు. చండి అంటే హ్మ్. చండి హ్మ్. అంటే షీ రూల్స్ రాహు. రాహుకి చండిని చేయమన్నారు. కేతువుకి గణపతిని చేయమన్నారు. హ్మ్. అందుకే కలౌ చండి వినాయకం అన్నారు. రాహుకేతులని హ్మ్. స్పెసిఫై చేయడానికి అది. సో, హ్మ్. ఆహ్, ఇదొక పద్ధతి. సో, ఆహ్, హ్మ్. దుర్గాకి సంబంధించిన స్తోత్రం, మంత్రం, సాధన అట్లేమన్నా చేయొచ్చు. దుర్గా సప్తశతి గాని అట్లా చేయొచ్చు. బట్ ఇట్ హాస్ టు బి కంటిన్యూయస్. అయ్యే వరకు చేయాలి. కొంతమంది అంటారు 40 డేస్ హ్మ్. చేయాలి. ఒక్క మాల చేయాలి. దట్స్ ఓకే. కానీ మీరు ఏ హ్మ్. పద్ధతి ఏ ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మీకు రిజల్ట్ రాలేదంటే ఆహ్, హ్మ్. యువర్ డ్యూస్ ఆర్ నాట్ ఆహ్, కంప్లీట్‌లీ పెయిడ్ ఆఫ్. సో, అక్కడ పర్ఫెక్ట్. సింపుల్ ఆ! రూల్ యాహ్! ఏంటంటే హ్మ్. మీ పనయ్యే వరకు చేయాలి. దట్స్ వన్ రూల్. It can vary from person to person because for some people, after 1 week or so also it can be fructified. Fructified. ఇట్ కెన్ అంత సాధన అనేది 1 వీక్‌లో అయ్యేది కాదు. 1 వీక్ It depends from person to యాహ్! person. Like ఇట్ ఆల్‌వేస్ డిపెండ్స్. yeah. కానీ ఎవరికి కూడా 1 వీక్ Mm, అవ్వదన్నమాట. ఓకే. సాధన ద టర్మ్ సాధన ఇట్ సెల్ఫ్ మీన్స్ mm, సాధన మీన్స్ ఇట్స్ mm, లాంగ్ టర్మ్ mm. ప్రాసెస్. అండ్ సమ్‌టైమ్స్ ఇట్స్ Okay. ఎవర్‌లాస్టింగ్. ఓకే. సో, Mm, ఇఫ్ యూ సింప్లిఫై ఎ లిటిల్ బిట్ అంత హార్డ్ అండ్ mm, ఫాస్ట్ రూల్స్ ఫాలో అవ్వకుండా మీరు ఆ మంత్ర జపాన్ని చేసినట్టయితే గనక దాన్ని ఉపాసన అంటాం. దానికి mm, ఇంకా కొంచెం లో లెవెల్‌లో వచ్చేసి పూజ. అంటే జస్ట్ నమస్కారం పెట్టి పూలు, పళ్ళు, అగరబత్తి పెట్టి ah. నమస్కారం. దానిలో పెద్ద బెనిఫిట్ ఉండదు. అట్లని చెప్పి అయితే దగ్ ఉపాసన అందరికంటే బెస్ట్‌ది
సాధన. ఇక్కడ బెస్ట్ సెకండ్ బెస్ట్ అట్లా అని కాదు, కానీ వీ కెనాట్ యూజ్ దీస్ టర్మ్స్. కానీ ఏంటంటే మీకు ఎఫెక్టివ్, లెట్స్ టాక్ ఎఫెక్టివ్నెస్, ఎఫెక్టివ్ అండ్ లెస్ ఎఫెక్టివ్, మోర్ ఎఫెక్టివ్ అట్లా. ఓకే, మీకు తొందరగా రిజల్ట్స్ కావాలి అంటే మటుకు మంత్ర జపము, దాంట్లో కూడా ఇంకా సుపీరియర్ అంటే సాధన అట్లా. సో సాధన ఏ గ్రహానికి అయితే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ గ్రహం యొక్క రూలింగ్ డీటీని మనము మంత్రజపం చేసి, ఇప్పుడు అగైన్ ఇట్స్ డిఫరెంట్ టాపిక్. మంత్రజపం అంటే అది లక్షల్లోనే చేయాలి, అన్లెస్ యూ హ్యావ్ సమ్ గుడ్ కర్మ ఫ్రమ్ యువర్ పాస్ట్ లైఫ్. బట్ అది మీకు ఉండదు, ఎందుకంటే ఉంటే కనుక మీరు ఆబ్వియస్లీ ఇది చేయకుండానే మీరు వెళ్ళిపోతారు. అది లేదు కాబట్టి మీరు ఈ రూట్ ఫాలో అవుతున్నారు, అంతే కదా. కాబట్టి ఆబ్వియస్లీ యూ విల్ బి డూయింగ్ మోర్ నెంబర్ ఆఫ్ రిసైటేషన్స్, దట్ విల్ బి ఇన్ లాక్స్ అనమాట. అక్షరంలో ఎన్ని, మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షలు మినిమం చేయాలి. అది కాక మీకు రిజల్ట్ రాకపోతే అట్లా రిపీట్ చేస్తూనే ఉండాలి. దట్స్ ద ఓన్లీ వే. సో అది చాలా మంది డిసప్పాయింట్ అయిపోతారు, కానీ ఏంటంటే అన్ఫార్చునేట్లీ దిస్ ఈస్ ద ఓన్లీ వే అన్నమాట. అండ్ ఇప్పుడు అంటూ ఉంటారు కదా, ఏదో యోగం ఫలిస్తుంది అంటే అప్పుడే మనం ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్తే దే విల్ టెల్ ద స్పెసిఫిక్ టైం, మీకు వచ్చే టైంలో వెళ్తారు అంటారు. హలో, ఇది ఒక కాన్సెప్ట్. కానీ మీరు చూడండి, ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ లో కూడా మీకు చాలా మంది రకరకాలైన ఆస్ట్రాలజర్స్ ఉంటారు. ఓకే, కొంతమంది బిగినర్స్ ఉంటారు, కొంతమంది అడ్వాన్స్డ్ లెవెల్, అంటే ఐ మీన్ దే నో డైరెక్ట్లీ వేర్ టు హిట్ ఎక్స్పీరియన్స్. నేనేమంటానంటే ఆస్ట్రాలజీ, ఒక ఆస్ట్రాలజర్ ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్నప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే అతని రెమెడీస్ ఎఫెక్టివ్ గా ఉంటేనే మీకు అతని వల్ల ఏమన్నా లాభం. అతనికి 100 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ అతని రెమెడీస్ అంత ఎఫెక్టివ్ గా లేనప్పుడు ఇట్స్ ఆఫ్ నో యూస్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ జస్ట్ లైక్ కంపేరింగ్ విత్ డాక్టర్. ఒక డాక్టర్ కి ఎంత పేరున్నా కూడా అతని సర్జికల్ స్కిల్స్ అంత సక్సెస్ రేట్ లేనప్పుడు ఇట్స్ ఆఫ్ నో యూస్. మీకు జస్ట్ మాట్లాడి మీకు కడుపు ఉండదు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే మీకు పని అవ్వాలి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. అటువంటి డాక్టర్స్ కావాలి మనకి. సో మరి ఇప్పుడు చెప్పండి. యూ కెన్ ఆస్క్. ఇప్పుడు కేతు ఏదైనా ప్లేస్ లో ఉంటే దాని రిజల్ట్ he will cut off the results. I mean whatever possible results it has to give. To some extent Ketu, but yeah, see, but you know, in some cases unknowingly they do puja and they get they overcome the problems. But somebody, if they doesn't know about Ketu's effects, then they have to suffer for a longer period till they come to know. అయితే ఇప్పుడు దీనిలో ఇంకోటి ఉంది ఏంటంటే, ఐ విల్ ఆన్సర్ దిస్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు కేతు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం యొక్క ఎఫెక్ట్స్ ని కేతు ఇంపాక్ట్ చేస్తాడు. అదే కాకుండా ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ హౌస్ లో కేతు ఉండి అదే ఫస్ట్ హౌస్ లో మీకు ఒక రాశి కూడా ఉంటుంది. ఓకే, ఆ రాశితో పాటు కేతుతో పాటు మీకు ఇంకొక, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు జూపిటర్ కూడా ఫస్ట్ హౌస్ లో ఉంది అనుకోండి. ఓకే, అది మంచి కాంబినేషన్ కాదు అని చెప్తాం అనమాట. ఎందుకంటే రాహు కేతు యొక్క ఎఫెక్ట్స్ సాధారణంగా సేమ్ ఉంటాయి. ఓకే, అటువంటిది రాహుతో పాటు జూపిటర్ ఉంటే గురు చండాల యోగం అంటాం. అటువంటి ఇప్పుడు కేతుతో పాటు జూపిటర్ ఉంటే అది గురు చండాల యోగం అని చెప్పి అనము, కానీ అది జూపిటర్ కి మంచిది కాదు. ఓకే, ఇంకోటి whatever good results Jupiter has to give, he will stop him from giving. అట్లా చెప్పలేము, కానీ ఇది ఒక మంచి కాంబినేషన్ కాదు. ఓకే, ఇంకోటి ఏంటంటే లగ్నం అంటే మీ ఫస్ట్ హౌస్ లో కేతు ఉంటే అది ఏంటంటే మీకు అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మెటీరియల్ లైఫ్ అన్నమాట. అంటే ఒక సన్యాసానికి, డిస్పాషన్ కి, ఒంటరితనానికి, ఐసోలేషన్ కి, అట్లాంటి వాటికి లీడ్ చేస్తారు అనమాట. ఓకే, ఇంకోటి డిటాచ్మెంట్ అనమాట. సో అది ఇంకోటి ఏంటంటే మీకు జూపిటర్ తో ఉంటే ఏంటంటే రిలీజియస్ గా కూడా మీరు కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే దేవుడి పైన కూడా
అట్లా ఎవరికైనా కేతు లగ్నంలో ఉంటే ఆ పర్సన్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి? ఫస్ట్లీ దెర్ ఇస్ ఎ రూల్ టోల్డ్ ఇన్ ఆస్ట్రాలజీ ఏంటంటే కుజవత్ కేతు అన్నారు. కుజవత్ కేతు, కుజ అంటే మార్స్, కేతు అంటే కేతు. అంటే కేతు లక్షణాలు మార్స్ లాగా ఉంటాయి, అంటే అగ్రెసివ్ గా ఉంటాయి అంటారు అనమాట. ఓకే, రాహు విల్ యాక్ట్ లైక్ సాటర్న్, కేతు విల్ యాక్ట్ లైక్ మార్స్. ఓకే, బట్ బోత్ ఆర్ అగ్రెసివ్. రాహు ఎఫెక్ట్స్ కూడా చాలా అగ్రెసివ్ గా ఉంటాయి, హార్ష్ గా ఉంటాయి. ఈజ్ అన్ యాంగ్రీ లార్డ్ యాక్చువల్లీ. అక్కడ రా వచ్చింది, రా అంటేనే ఫియర్స్ అన్నమాట. రా అంటే అగ్ని బీజం, రమ్ అంటే అగ్ని బీజం. సో రాహు అంటే, రాహు ఎఫెక్ట్స్ ఒక పర్సన్ పైన ఉన్నాయంటే హీ విల్ బి వెరీ గ్రీడీ అండ్ విల్ బి ఫెరోషియస్ యాంగ్రీ అన్నమాట. అది విధంగా ఇంకోటి సర్పం, రాహు అంటే సర్పం, హెడ్. ఓకే, కోబ్రా, హెడ్ ఆఫ్ కోబ్రా. ఇప్పుడు పాము తలన్నా పాము తోకన్నా రెండు భయమే కదా మనకి. పాము తోక అని చెప్పి మనం కదా ధైర్యం చేయలేం కదా. సో బోత్ ఆర్ లైక్ పార్ట్ ఆఫ్ ద ఫెరోషియస్ అనిమల్. ఓకే, వైల్డ్ అనిమల్ అనమాట, పాయిజనస్, వెనమస్, డేంజరస్ అనిమల్స్ అన్నమాట, దట్ కెన్ టేక్ లైఫ్. సో రాహు కేతులు అందుకే అంటే పాము, యు ఆర్ డీలింగ్ విత్ ద స్నేక్ అన్నమాట, కోబ్రా. కాబట్టి కేతు, కేతు అంటే అగ్రెషన్. కుజుడు ఇప్పుడు రాహు కేతు తర్వాత కొన్ని మాలిఫిక్ గ్రహాస్ అంటే కుజుడు వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము. ఓకే, కుజదోషము ఉన్న వాడితో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి విడిపోవడము. ఇంకోటి ఇప్పుడు మర్డర్స్, అట్లా మర్డర్స్ కానీ, ఇట్లా యాక్సిడెంట్స్ కానీ, కట్స్ కానీ, అట్లా ఈ ప్రాణాలు పోవడము, వార్లో ప్రాణాలు పోవడము, యుద్ధము, బుచ్చర్ కానీ, ఇట్లా బ్లడ్ కానీ, హ్యాకింగ్ కానీ, మర్డర్, ఇట్లాంటివన్నీ అగ్రెసివ్ అని మార్క్స్ కిందకి వస్తాయి అనమాట. వైలెంట్ అండ్ ఆల్ దోస్. ఓకే, అగ్రెషన్, అట్లా వైలెన్స్. సో కుజుడు కేతు ఇద్దరు ఎఫెక్ట్స్ సేమ్ గా ఉంటాయి. దానికి పరిష్కారం ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు రాహుకి చండి, కేతుకి గణపతిని చేయమన్నారు. ఇది సాఫ్ట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ అనమాట. ఇది మంత్ర సాధనలో వేదిక్ అప్రోచ్. ఇది అదే మంత్ర సాధనలో తాంత్రిక్ అప్రోచ్ వచ్చేసి, అంటే తంత్రం అంటే ఈ దశ మహావిద్యలు, అట్లా కొంచెం అగ్రెసివ్ డీటీస్ అనమాట. తంత్రం అంటే నథింగ్ బట్ అగ్రెసివ్ డీటీస్. ఓకే, వాళ్ళ ఎఫెక్ట్స్ తొందరగా ఉంటాయి, బెనిఫిట్స్ తొందరగా ఉంటాయి, వాళ్ళ రెమెడీస్, కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో కేతుకి ధూమావతిని చేయమన్నారు. ఓకే, ధూమ్ర అంటే పొగ, ధూమ్రపానము నిషేధం అంటాం కదా, అట్లా ధూమ, స్మోక్ అంటే ధూమ అట్లా. ఇంకోటి వినాయకుడికి కూడా కేతుకి వినాయకుడిని చేయమని చెప్పాను. అంటే ఇక్కడ ధూమ్రకేతు గణాధ్యక్ష అన్నాం అనమాట. అంటే వినాయకుడి పేరు ధూమ్రకేతు గణాధ్యక్ష బాలచంద్రో గజానన. అంటే అక్కడ కూడా సో ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ధూమావతి, కేతు ఈక్వల్స్ గణేష్ అనమాట. గణేష్ చేసుకుంటే మీకు కొంచెం స్లోగా ఉంటుంది, కానీ గ్రాడ్యువల్ ఇట్స్ లైక్ పేయింగ్ ఆఫ్ యువర్ డెట్ స్లోలీ అనమాట. ఇది ఒక పద్ధతి. ఓకే, అది. అయితే ఇప్పుడు చాలా పాయింట్ నోట్ ఏంటంటే ఇక్కడ కేతుకి గణపతిని చేయమన్నాం కదా అనేసి మీరు గణపతి ఫోటోకి నమస్కారం పెట్టో, లేకపోతే ఒక వెడ్నెస్డే వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోయి యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్. మీరు డైలీ పోయినా కూడా మీకు రిజల్ట్స్ ఉంటా కనిపించవు. అయితే మంత్ర జపం చేస్తే ఏమవుతుంది అంటే, అసలు ఇదంతా ఎందుకు వచ్చింది? ఒక మనిషికి లగ్నంలో ఫస్ట్ హౌస్ లో కేతు ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ క్వశ్చన్. కేతు వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ కేతుని మీరు పాసిఫై చేయడానికి వినాయకుడా, ధూమావతి అనేది సెకండ్ క్వశ్చన్. కానీ పాయింట్ నెంబర్ 1, అసలు కేతు ఎందుకు వచ్చింది ఫస్ట్ హౌస్ లో ఈ మనిషికి అనేది యూ నీడ్ టు టేక్ ఎ స్టెప్ బ్యాక్. ఏంటంటే పాస్ట్ లైఫ్ లో వీడేదో పాపాలు చేశాడు అన్నట్టు, దట్స్ ఓకే, అది అందరికీ ఉంటుంది ఏదో ఒకటి. అయితే ఇక్కడ ఒక రూల్ ఏం చెప్తుందంటే, జపతో నాస్తి పాతకం. జపతో నాస్తి అంటే జపం చేయడం వల్ల, నాస్తి అంటే ఉండదు, పాతకం అంటే పాపము, జపం చేయడం వల్ల పాపం ఉండదు. ఇదొక రూల్. బట్ ఇట్ హ్యాస్ లైక్
కండిషన్ అనమాట. ఎంత చేయాలి, ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు చెప్పరు. అయితే దట్ లీడ్స్ టు రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2 ఏం చెప్తుందంటే జపాత్ సిద్ధి జపాత్ సిద్ధి జపాత్ సిద్ధి నా సంశయ. అంటే జపనే से सिद्धि मिलती है, जपने से सिद्धि मिलती है, जपते जाओ అలా అనమాట. అయితే వినాయకుడు మంత్రం జపం చేయాలి, లేదా వినాయకుడు ఏది చేసినా పర్లేదు. ఓకే, వినాయకుడి పూజ చేసిన, ఉపాసన చేసిన, సాధన చేసిన అట్లా. సో వినాయకుడు మీరు సహస్రనామం చేయొచ్చు, 16 నేమ్స్ చేయొచ్చు, స్తోత్రం చేయొచ్చు, ఆదర్శ శీర్షం చేయొచ్చు, లేదా వినాయకుడికి మోదకాలు పెట్టొచ్చు. ఇట్లా ఎంత చేయాలి, ఎన్ని పెట్టాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎవరు ఏంటి అట్లా అట్లా అంటే until you get the result. It's like firing in it's like playing a lottery. It's dicey. ఎప్పుడు వస్తుందో తెలియదు, బట్ కీప్ ఆన్ ప్లేయింగ్ అంటిల్ యూ విన్ అన్నట్టు అనమాట. అది అట్లా ఏముండదు, కానీ మీకు ఎప్పుడు వస్తుందో మీకు తెలియకున్నా కూడా మీకు ఏంటంటే పోతున్న కొద్దికి మీకు చేంజెస్ కనిపిస్తుంటాయి అనమాట. మీకు అరే ముందులా లేదే పరిస్థితి అన్నట్టు, ముందు కన్నా కొంచెం బెటర్, అరే ముందు కన్నా ఇంకా బెటర్, లాస్ట్ 4 years కన్నా ఇప్పుడు బెటర్, అరే లాస్ట్ ఒక 2023 వాజ్ లైక్ హెల్ టు మీ, 2024 వాజ్ బెటర్, యా ఇప్పుడైతే యా నాట్ బ్యాడ్, ఇప్పుడు ముందంతా లేదు, బట్ యా ఇఫ్ నాట్ 100%, బట్ ఓకే నాట్ టూ బ్యాడ్ అన్నట్టు అట్లుంటుంది అనమాట. ఏదన్నా ఇది ఎనీ రెమెడీ, ఎనీ దిస్ అప్లైస్ టు ఎనీ సాటర్న్ కానీ, సన్ కానీ, ఏ హౌస్ కానీ, ఈ హౌస్ కానీ, 1st, 2nd, 12th ఏ స్థానం కానీ, ఎనీ డిజైర్, ఎనీ ప్రాబ్లమ్, ఎనీ విష్, ఆబ్జెక్టివ్, సేమ్ ప్రొసీజర్. దాని రూలింగ్ డీటెయిల్ మనం మంత్రం జపం చేయడం, వచ్చినంతసేపు చేయడం. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని మంత్రాలు వినాయకుడి కన్నా కానివ్వండి, చండీ అన్న కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కొన్ని మంత్రాలు ప్రతి దేవతకి 100 మంత్రాలు ఉంటాయి, 100, 200 ఎన్నైనా ఉండొచ్చు, స్తోత్రాలు ఉంటాయి, ప్రతి దేవతకు ఒక గాయత్రి కూడా ఉంటుంది. అయితే అన్నిట్లో కొన్ని మంత్రాలు చాలా సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తాయి. అది ఏ దేవుడికి ఏ మంత్రం అనేది చెప్పలేము, ఎందుకంటే అందరు సాధకులు, అందరు గురువులు అన్ని దేవతలకి మంత్రాలు ఇవ్వరు, వాళ్ళకి తెలిసి ఉండవు, వాళ్ళు తెలిసినా వాళ్ళు చెయ్యరు. సో దే డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అది మళ్ళీ మన గురువు బాగుంటే, గురుగ్రహం బాగుంటే మనకి ఇట్లా ఒక ప్రీస్టో, లేకపోతే ఆస్ట్రాలజరో, లేకపోతే సాధకుడో, మాంత్రికుడో, అఘోరియో, ఎవరో బాబానో, గురువో ఇట్లా మనకి తగిలి వాళ్ళ ద్వారా మనకి ఆ పర్టికులర్ మంత్రం ఇవ్వబడి అక్కడి నుంచి మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఏమైపోతుందంటే ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్, మీరు ఏదో ఒక మంత్రం తీసుకొని, స్తోత్రం ఎవరి దగ్గర నుంచో తీసుకొని, దాన్ని సివియర్గా, ఐ సెడ్ సివియర్ అంటే తీవ్రంగా చేసినట్టయితే, లక్షలు అట్లా చేసినట్టయితే మీ పుణ్యం పెరుగుతుంది అనమాట. పుణ్యం పెరిగినందుకు ఆన్ వన్ ఫైన్ డే సడన్లీ యూ విల్ గెట్ ద ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఒక ఖైదీని 14 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష అంటే ఆ 14th year లాస్ట్ డే అవ్వగానే ఆయన ఎట్లయితే విడుదల చేస్తారో, అట్లా మీ జపం అనేది ఒక పాయింట్కి రాగానే ద వెరీ సెకండ్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ ద బెనిఫిట్. ఎట్లా అంటే మీకు దాని రిజల్ట్ రావడము, దాని నుంచి ఒక గురువు తలగడము, సమ్వన్ కాంటాక్ట్ లాగా వచ్చి హీ విల్ గివ్ యూ ద రెమెడీ. అక్కడి నుంచి మీకు కంప్లీట్లీ యూ విల్ టేక్ డిఫరెంట్ టర్న్ అనమాట లైఫ్ లో. సో ఇది ఒకటి ఇట్లుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతామా. ఇప్పుడు గురు గ్రహం 12th లో ఉంటే మోక్షం అంటారు, అది ఎంతవరకు నిజం? అది అంత డైరెక్ట్ గా ఆస్ట్రాలజీ వన్ రూల్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఏంటంటే, థంబ్ రూల్, ఒక ప్లానెట్ ఒక హౌస్ లో ఉన్నంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ వాట్ ఇట్ మీన్ బై. అంటే ఆస్ట్రాలజీ అనేది స్ట్రైట్ గా ఉండదు. యూ నీడ్ టు యూజ్ కాంబినేషన్ ఆఫ్ రూల్స్ అనమాట. అక్కడ 9 planets, ఒక్కొక్క ప్లానెట్ కి అదర్ దాన్ రాహు కేతుకి అండ్ సన్ అండ్ మూన్ కి ఆస్పెక్ట్స్ లేవు. ఓకే, మార్స్ కి, జూపిటర్ కి, సాటర్న్ కి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ 3rd, 5th, 7th, 9th ఆస్పెక్ట్ అట్లా అని చెప్పి. సో అడిషనల్ అని కాదు కానీ, బట్ ఏంటంటే 12th హౌస్ లో జూపిటర్ ఉంటే మోక్షం అనే దానికన్నా కూడా ఆ 12th హౌస్ లో ఏ రాశి ఉంది, ఆ 12th హౌస్ ఏ ట్రైన్ లో ఉంది, 159 లో ఉందా,
యు ఆర్ టాకింగ్ అబౌట్ ద హౌస్ తో పాటు If he's in the same house, like if he's in his own house. అట్లా కాదు, యా అండర్స్టాండ్. కానీ దాంతో పాటు So, రాశి ఏది ఉందో కూడా మనం చూడాలి. ఓకే, ఇప్పుడు 159 ట్రైన్ అంటారు, ట్రైన్ కనెక్షన్ 159 అనేది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రైన్, 2610 అనేది కెరీర్ వెల్త్ గ్రౌండ్ అంటే గ్రౌండింగ్ అంటే స్టెబిలిటీకి సంబంధించింది, 3711 అనేది సపోర్ట్ సిస్టమ్ అంటే 3, 7, 11వ రాశి, 4, 8, 12 దిస్ ఈజ్ వాటర్ జోన్ అంటాం దీన్ని. ఓకే, 4 ఈజ్ క్యాన్సర్ అంటే కర్క రాశి అంటే చంద్రుడు అంటే చంద్రుడు అధిపతి, మూన్ అధిపతి 4కి, 4th రాశికి క్యాన్సర్. 8 వచ్చేసి స్కార్పియో, 8 స్కార్పియో దట్ ఈజ్ కుజుడు అంటే మార్స్ మంగళుడు అధిపతి. ఓకే, 1కి మార్సే 8కి మార్సే, కానీ 1 will extinct 1 Mars with Aries Mars వచ్చేసి he will extinguish the fire. 8 అంటే స్కార్పియో దానికి కూడా మార్సే రూలర్, he will lit the fire, very dangerous. Okay, so 4, 8, 12 is Pisces, 12th మీన రాశి అంటే జూపిటర్ is the lord for that one. ఓకే, ఇది మోక్ష ట్రైన్ అన్నమాట. అంటే దీస్ పీపుల్ ఆర్ వెరీ కోల్డ్ పర్సనాలిటీ. అంటే నౌ కమింగ్ టు యువర్ పాయింట్, 12th లో జూపిటర్ ఉంటే దాన్ని మీరు డైరెక్ట్ గా 12th లో జూపిటర్ ఉంటే ఇట్లా ఉంటాయి అని చెప్పి అని చెప్పలేం. టు సమ్ ఎక్స్టెంట్ 20% ఆఫ్ ద ఎఫెక్ట్స్ విల్ బి టేకెన్ డైరెక్ట్లీ. ఈ హౌస్ లో ఈ ప్లానెట్ ఉంటే దీని అర్థం ఇది, అట్లా మనం 20%, 25% తీసుకోవచ్చు. కానీ దాంతోపాటు ఏంటంటే అదర్ 80% ఆల్సో నీడ్ టు బి కన్సిడర్ ఏంటంటే హూ ఈస్ ఆస్పెక్టింగ్ ద 12th హౌస్, విచ్ రాశి ఇన్ ద 12th హౌస్. ఓకే, లగ్న లార్డ్ ఎవరు, ఆ లగ్న లార్డ్కి ఆ 12th కి ఎనిమిటీ ఉందా, న్యూట్రల్ ఉందా, ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఉందా, ఇట్లా రకరకాల, దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అట్లా ఎన్నో రకాలుగా చూడాలి. అదే కాకుండా మీరు మోక్షానికి సంబంధించి మీ ఇప్పుడు వీనస్ ఉంది అనుకోండి, లగ్నంలో వీనస్ ఉంది, ఆర్ ఇఫ్ లగ్నంలో ఆర్ ఇన్ ద 12th హౌస్ లో జూపిటర్తో పాటు మీకు రాహు ఉందనుకోండి, గురు చండాల అన్నట్టు, he will nullify that effect, that benefit. రాహు will nullify. మనకి రాహు విత్ జూపిటర్ ఈ ట్రాన్సిట్ వచ్చినప్పుడే మనకు కోవిడ్ వచ్చింది. రాహు ఈజ్ ఆల్ అబౌట్ ఇన్సెక్ట్స్, అన్సీన్ ఇన్సెక్ట్స్ కానీ ఇట్లా క్రిమి కీటకాలు, ఇట్లా రాహు కేతు ఓకే, అవి కనిపించవు, దాని ఎఫెక్ట్ ఉంటుంది. అంత డీటెయిల్ అనమాట, కనిపించవు అండ్ క్లూలెస్ అట్లుంటుంది అనమాట. రాహు ప్రాబ్లమ్స్ కూడా క్లూలెస్, అంటే మీరు రీసెర్చ్ చేసి డిగ్ చేసినా మీకు తెలియదు ఎందుకు వచ్చింది, అంత భయంకరంగా ఉంటాయి. అంటే ఇప్పుడు కోవిడ్ ఎవడు చైనా వాడి నుంచి వచ్చిందా, యుఎస్ నుంచి వచ్చిందా, దేని వల్ల వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అది కంటేజియస్సా, అంటూ వ్యాధా, నోబడీ నోస్, దాని ఫిక్స్ కూడా తెలియదు ఇంకా. వేరియస్ అట్లా 12th లో సస్పెన్స్ మీకు ఎవరున్నారు అనేది చూసి, సో అస్ట్రాలజీ ఇస్ బిట్ కాంప్లెక్స్ అందుకనే. కానీ టు సమ్ ఎక్స్టెంట్ అస్ట్రాలజీ విల్ హెల్ప్ అస్ టు నావిగేట్. అసలు ఏంటి, అసలు బేసిక్గా ఈ చార్ట్ ఏంటి, ఇప్పుడు మాకు నేర్పించింది ఏంటంటే లగ్నంలో ఒకవేళ సాటర్న్ కానీ కేతు కానీ రాహు కానీ ఉంటే ఫర్గెట్ సెలబ్రేషన్ ఇన్ లైఫ్ అని చెప్పి అన్నారు. అంటే వాడి లైఫ్లో పెద్ద సెలబ్రేషన్ ఉంటుంది, ఓకే, అది చాలా డిఫికల్ట్ లగ్నంలో కనుక. అదే విధంగా రాహు శని అండ్ కేతు ఉంటే లగ్నంలో ఉంటే, అంటే ఇట్స్ నాట్ 100% బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అది మీకు ఆ సెలబ్రేషన్ లో కూడా మీకు సాడ్నెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇదర్ నో సెలబ్రేషన్ లో కూడా మీకు సాడ్నెస్ ఉంటుంది, అట్లుంటుంది అన్నమాట. బికాస్ దీస్ ఆర్ నాట్ ద ప్లానెట్స్ ఫర్ సెలబ్రేషన్, ఇవన్నీ కార్మిక్ ప్లానెట్స్. ఫస్ట్ నువ్వు హోంవర్క్ చెయ్యి, తర్వాతనే నువ్వు బయట ఆడుకోవడానికి వెళ్ళు అన్నట్టు ఉంటుంది కదా. నువ్వు అంతేగాని
So we have to repay this thing for past janma. Then only we can enjoy this present life. కానీ ఆ పే చేసేది కూడా ఎట్లుంటుందంటే, ఆ పే చేస్తూ మీరు ఎంత రిగరస్ గా చేసినా కూడా మీ హాఫ్ ఆఫ్ ద లైఫ్ మీకు యూ విల్ ఎండ్ అప్ పేయింగ్. It's gone. So instead of not enjoying the 100% of the life, you will be able to enjoy last 25 years of your life by doing this. Maybe but it will give immense this thing maybe. Hello? మీకు ఇమ్మెన్స్ బాధని ఇస్తాడు, ఇమ్మెన్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. ఓకే, లైక్ ఐ సెడ్, the point to be remembered is ఇవన్నీ కార్మిక్ ప్లానెట్స్ అన్నమాట. హెవీ కార్మిక్ డెట్, దే విల్ సిగ్నిఫై హెవీ కార్మిక్ డెట్. అంటే ఆ డెట్ ని మీరు ఎవరి సహాయంతో మీరు పే చెయ్యలేరు, అంత హెవీ డెట్. ఈవెన్ మీరు లేదు నేను చేస్తాను జిద్దుకి మీరు అట్లా చేసినా, you will end up like you'll spend most of the time in trying to pay off. అంటే మీకు ఆ సెలబ్రేషన్ ఉండదు, మీరు యూ హ్యావ్ నో టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్గెట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. అట్లుంటుంది అనమాట. ఈవెన్ ఇఫ్ సమ్మన్ ట్రైస్ టు పే ఆఫ్ ద డెట్ బై డూయింగ్ ద రెమెడీస్. అందుకే కొంతమంది మీరు చూస్తుంటే, మీరు ఎప్పుడు చూసినా పూజ పునస్కారము, దేవుడు వాళ్ళ ఇంట్లో ఎక్కడ చూసినా ఫోటోలు పెట్టి, అగరబత్తులు, గుళ్ళు, బాబాలు, మెడలో దండలు, చేతిలో తాయెత్తులు, బొట్లు, రకరకాల వేషాలు, దే ఆర్ కంప్లీట్ ఇన్వాల్వ్. అది మ్యాలిఫిక్, అది సాధన కాదు. ఒక సాధకుడు మంత్రజపం ఎక్కువ చేస్తాడు, ఎక్కువ మాట్లాడాడు, ఎక్కువ ఫోటోలు పెట్టి షో ఆఫ్ చేయడు. వీడేంటంటే భయం, భక్తి లేదు ఇక్కడ, భయం అన్నమాట. దానివల్ల మీకు రిజల్ట్స్ ఏమి, ఫోటోలు పెట్టడం వల్ల మీకు అదేమి నలిఫై కాదు. మీకు ఉంగరాలు, దేవుళ్ళు, బొట్లు, అది ఇది పసుపు పెద్ద పెద్దగా అవన్నీ షో ఆఫ్ చేసి, దండలు, దానివల్ల మీకు ఎటువంటి బెనిఫిట్ రాదు. యూ విల్ నెవర్ బి ఏబుల్ టు పే ఆఫ్. మీరు ఎన్ని ఉంగరాలు దొడుక్కున్నా, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని ప్రసాదాలు పంచినా, దానివల్ల ఏం పెద్దగా రాదు. అదొక మీకు ఏంటంటే ఏదో పెద్దగా జరుగుతుంది, ఒక ఇట్లా పెద్ద డ్రామా జరుగుతుంది అనమాట ముందర, అట్లా దానివల్ల ఏమి కాదు. సో మంత్ర జపం, అగైన్ ఐ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు దిస్ కాన్సెప్ట్. క్లియర్ ఇది ఎక్స్పీరియన్స్ చేసి మేము చూసాము, చెప్పబడింది. అండ్ ఈవెన్ ద గ్రేట్ సెయింట్స్, రిషిస్ ఆల్ డిడ్ ది సేమ్ థింగ్. జపం, ఇట్స్ లైక్ ఎ ప్యారెట్, కీప్ ఆన్ చాంటింగ్. ఇస్కాన్ లో మీరు అదే జరిగేది, హరికృష్ణ హరికృష్ణ మంత్రం జపం చేస్తూనే ఉంటాడు వాడు, చేసి 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 అట్లా వచ్చినాడు వస్తుంది. బట్ చేయకపోతే మటుకు లైఫ్ విల్ బి హెల్. అండ్ మెయిన్లీ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ లైక్, ఇప్పుడు ఈ అస్ట్రాలజీ కూడా ఏంటంటే, మనము ఒక ఫేస్లో అస్ట్రాలజీ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అండర్స్టాండ్ అసలు ఎక్కడున్నాము, ఎందుకు, ఏ డైరెక్షన్లో వెళ్తుంది లైఫ్, ఎందుకు అయి ఉండొచ్చు అన్నట్టు ఒక ఐడియా మనకు రావాలి. వస్తే మన ఎఫర్ట్స్ అనేవి ఛానలైజ్ అయ్యి ప్రాపర్గా మనము దాన్ని ప్రాపర్గా, అంటే ఇంకా కొంచెం ఎఫెక్ట్గా, అంటే ఏదో ఇట్లా గాలికి దీపం పెట్టినట్టు కాకుండా మనం చేసేది కొంచెం ఫ్రూట్ఫుల్గా, తొందరగా ప్రాపర్ డైరెక్షన్లో ఉండడానికి అస్ట్రాలజీ ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. లేకపోతే యూ విల్ వేస్ట్ లాట్ ఆఫ్ టైం. Like how you said now, if all these 3 planets, if they are in the ascendant, hello, 3 గానీ like 3 అవసరం లేదు, ఒక్క ప్లానెట్ ఉన్నా మీకు. any one of this planet or any one of the 3 planets, if is in the ascendant, say specifically Rahu is in the ascendant, so does the person like he'll not be able to enjoy the yogas whatever he has got అట్లా ఉండదు at the right time? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీకు రాహు లగ్నంలో ఉంది, ఓకే, అంటే ఇక్కడ వీడు బాధపడతాడు అని కాదు అర్థం. ఇక్కడ ఇంకోటి, జస్ట్ లైక్ ఐ సెడ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు, మనం రాహు కానీ, కేతు, శని కానీ ఉంటే, ఆర్ ఇంకెనీ ప్లానెట్ ఎక్కడున్నా కూడా మనం డైరెక్ట్గా కన్క్లూజన్కి రాకూడదు. పాయింట్ 1లో మీరు కన్క్లూజన్కి రాకూడదు. దట్స్ ఆఫ్ రూల్ నెంబర్ 1 ఇన్ 1 అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ రూల్ ఇన్ అస్ట్రాలజీ. ఒక ప్లానెట్ ఒక దగ్గర ఉంది, ఒక రాశి ఒక దగ్గర ఉంది అంటే యూ డోంట్ జంప్ ఇన్ టు కన్క్లూజన్స్. దానితో పాటు మీరు ఒక 100 రూల్స్ని అప్లై చేసి కన్క్లూజన్కి రావాలి. కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా రాహు లగ్నంలో ఉందంటే
హిల్ బి కన్నింగ్ అనమాట, అంటే టిట్ ఫర్ టాట్. హిల్ బి లైక్ స్ట్రీట్ స్మార్ట్, యు నో హౌ టు గెట్ ద జాబ్ డన్. ఓకే, వాడు ఓవర్ స్మార్ట్ కానీ స్మార్ట్ కానీ బై హుక్ ఆర్ క్రూక్, రైన్ ఆర్ షైన్, హీ విల్ గెట్ ద జాబ్ డన్. ఓకే, బై ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు రాహు, ఇప్పుడు దేవతలకు అమృతము, రాక్షసులకి ఇంకోటి వచ్చినప్పుడు రాహు దో అది అసుర సైడ్ ఉన్నప్పటికీ నాకు ఖచ్చితంగా నాకు కూడా అమృతం కావాలి అని చెప్పి అన్నాడు. అని చెప్పేసి దొంగచాటుగా అమృతం తాగేస్తే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం తోటి హీ విల్ స్లైస్ హిస్ హెడ్. అయితే లోవర్ వచ్చేసి కేతు అయింది, అప్పర్ వచ్చేసి రాహు అయింది. బట్ ఎండ్ ఆఫ్ ద బై హుక్ ఆర్ హీ అచీవ్డ్ వాట్ హీ వాంటెడ్. ఓకే, దట్ ఈస్ రాహు. అయితే ఇమ్మోర్టాలిటీ, హీ ఈస్ ఇమ్మోర్టల్, ఆబ్వియస్లీ. నెక్టర్ అది ఇమ్మోర్టల్, అమృతం తాగినోడు ఇమ్మోర్టల్ ఆబ్వియస్లీ. ఓకే, అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే రాహు లగ్నంలో ఉంటే వాడు ఇనిషియల్ గా వాడు దొంగతనం చేసి వాడు దాన్ని సంపాదించుకుంటాడు, కానీ హీల్ గో టు జైల్, అట్లా అనమాట. ఇప్పుడు ఓకే, మన పొలిటీషియన్స్ ని అట్లా చూస్తాం డెఫినెట్లీ అది. ఓకే, అదొకటి. దొంగతనం కాకుండా కూడా ఏంటంటే ఇక్కడ వాడు లగ్నంలో రాహు ఉంటే బై హుక్ ఆర్ క్రూక్ వాడి విల్ పవర్ చాలా బాగుంటుంది. ఓకే, హీల్ విన్ అవుట్ సైడ్ ద బాక్స్ థింకర్ అనమాట. ఓకే, అవుట్ సైడ్ ద బాక్స్ థింకర్, ఇంకా టెక్నికల్లీ బాగుండడము, బెండింగ్ ద రూల్స్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ కానీ అట్లా టైంని బట్టి మౌల్డ్ అవ్వడము, somehow you'll get the thing done అనమాట. అది ఇది it doesn't always need to be like stealing or lying, but టైం వస్తే మటుకు ఖచ్చితంగా ఈ మనిషి అట్లా చేస్తాడు. అది డిగ్రీ వేరీస్, 1% 100% అనేది అట్లా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఉట్టి రాహు ఉండి మరి రాహుకి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరయ్యా అంటే వీనస్, సాటర్న్. ఓకే, రాహుకి ఫ్రెండ్స్ వీనస్, సాటర్న్ అండ్ ఆర్ ఎనీ అదర్ whoever is friend of Rahu. If Rahu is in house in the ascendant with his friendly rasi, okay, Libra gani, okay, Libra ante Tula rasi లేదా కుంభరాశి, కుంభరాశికి అధిపతి రాహు, శని. ఓకే, మకర రాశికి అధిపతి శని. సో ఇట్లా ఫ్రెండ్లీ రాశులతో ఉన్న లేదా ఫ్రెండ్లీ ప్లానెట్స్ తో ఉన్నా అది కొంచెం ఓకే అని చెప్పొచ్చు. కానీ రాహుకి ఎనిమీస్ వచ్చేసి సూర్యుడు, చంద్రుడు, జూపిటర్. జూపిటర్ ఉంటే ఇప్పుడు జూపిటర్, రాహుకి జూపిటర్ న్యూట్రల్, జూపిటర్ కి ఎనిమీ రాహు. ఫర్ యూ I may be a friend, but I may not consider you as my friend. Neutral. అట్లా రిలేషన్షిప్ ఉంటుంది బ్యాలెన్స్ లో. ఓకే, అయితే రాహుకి అతిశత్రువులు వచ్చేసి చంద్రుడు, సూర్యుడు. ఎందుకంటే రాహు వాళ్ళతో కలిసినప్పుడు గ్రహణం అవుతుంది, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అట్లా. అయితే మీకు లగ్నంలో ఫస్ట్ హౌస్ లో రాహుతో పాటు సన్ గానీ మూన్ గానీ ఉంటే అది చాలా ప్రాబ్లమెటిక్ యోగం అనమాట. అది గ్రహణ యోగం అనమాట, పర్మనెంట్ గ్రహణ యోగం. అది పర్మనెంట్ గ్రహణం పట్టింది, వాడి జీవితానికి గ్రహణం పట్టినట్టు. అది అట్లాంటి చాలా ప్రాబ్లమెటిక్. ఓకే, ఇట్లాంటి. సో బేసిక్ గా రాహు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో మీరు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చూడవలసిందే. ఇది మాత్రం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఉదాహరణకి ఇప్పుడు మీరు మీకు సిక్స్త్ రాహు ఉంటే, 6 ఈజ్ లైక్ క్లైంట్ ప్లేస్, హౌస్ ఆఫ్ డిసీజెస్, డెడ్స్, ఎనిమీస్. అంటే మీకు హిడెన్ ఎనిమీస్. రాహు ఇస్ వన్ ఫర్ చీటర్స్ అండ్ లాయర్స్ అన్నమాట. సో మీకు వర్క్ ప్లేస్ చీటర్స్ దొరకడము. ఓకే, అట్లా మీరు ఈ అట్లా మీకు లేకపోతే ఈ ఇట్లా కంటేజియస్ అంటే ట్యూబర్క్యులోసిస్ లాంటి డిసీజెస్ అంటే ఇట్లా రావడము, ఇవన్నీ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎప్పుడు అయ్యా అంటే ఇఫ్ యూ డోంట్ టేక్ ఎనీ ప్రికాషన్స్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అంటే
ఈ కవచం కానీ ఇట్లా రాహుని రూల్ చేసే చండి ఇట్లాంటి ప్రొటెక్షన్ లేయర్ అట్లా ఏమి ఉంటే లేకుంటే కనుక మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే ఈ దేర్ ఆర్ సమ్ మ్యాలిఫిక్ హౌసెస్ 6, 8, 12 ఓకే, దీన్ని దుష్ట స్థానాలు అని చెప్పి అన్నాం అన్నమాట. అంటే 6th అనేది చాలా బ్యాడ్ పొజిషన్. 6th హౌస్, నౌ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రాశిస్, ఇక్కడ హౌసెస్ గురించి మాట్లాడతాం. 6th హౌస్ బై హౌసెస్ ఆర్ మ్యాలిఫిక్, ఇక్కడ ప్లానెట్స్ కాదు. ఈ హౌసెస్ లో ఏదున్నా అది మ్యాలిఫిక్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట, దాని గుడ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు. ఓకే, 6 అనేది చాలా డేంజరస్. 6 కన్నా 8 డేంజరస్, 8 కన్నా 12 ఇంకా వర్స్ట్ అన్నమాట. ఓకే, అంటే the aggressiveness is from 6 to 8, then 12. అగ్రెషన్ అని కాదు ఇక్కడ, ఈ దుష్ట స్థానాలు ఇవన్నీ. ఈ స్థానాల్లో అట్లా ఈ మంచి స్థానాలు కాదు అనమాట. ఓకే, 12th is the houses of losses. ఓకే, 12th is the house of loss. ఇంకోటి 12th is the house of expenses. ఓకే, ఇంకొకటి మీరు 12th హౌస్ యాక్టివేట్ అయినప్పుడే మీరు విదేశీ యాత్రలు చేయడము, కంట్రీ నుంచి బయటకు వెళ్ళిపోవడము అట్లా. సో ఓవర్సీస్ లివింగ్ అనేది పాజిటివ్ ఫీచర్ కాదు. మీరు ఫారిన్ కంట్రీస్ లో ఉంటున్నారు, పనిష్మెంట్ పూరా. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు కంట్రీ నుంచి తరిమేసి అక్కడ ఇండియా బయట అట్లా పెట్టేవాళ్ళు. ఇవన్నీ దుష్ట స్థానాలు అన్నమాట. ఓకే, అంటే దేశ్ నికాలా అంటారు కదా, అంటే ఒక దేశం నుంచి బహిష్కరించే వాళ్ళు కదా. అవును, అట్లా బహిష్కరించబడము అన్నట్టు. ఓకే, బట్ nowadays it is considered in a different way. Yeah. It's never a luxury. అది సో ఈ ఫారిన్ ల్యాండ్స్, it is like going away from your motherland. Exactly, which is not a positive thing. Okay, so foreign lands, but times have changed and they are considering it as a like very whatever it's like yeah. And what about hello, can I ask you one? Like see like how do we know about our past karmas? Past karma గురించి అనేసి అంటే Saturn is one planet. Okay, and Saturn, by looking at the position where Saturn is, we can make out the thing. చెప్పొచ్చు ఎప్పుడే కానీ కర్మ, ప్రీవియస్ కర్మ సివియర్ గా ఉందనేసి అంటే నెంబర్ 1 we start looking in the direction of Saturn. ఓకే, సాటర్న్ 8వ స్థానంలో ఉంటే అది దాని అష్టమ శని అని కూడా అంటాం అనమాట. ఓకే, అంటే సివియారిటీ, దట్ ఇస్ ద మేజర్, దట్ ఇస్ ద మోస్ట్ ఏదంటే పెయిన్ఫుల్ అండ్ వెరీ క్రూషియల్. అంటే దట్ ఇస్ వన్ ఆఫ్ ద ఏమంటామంటే చాలా క్రిటికల్ అనమాట. సాటర్న్ అక్కడ ఉంటే మంచిది కాదు. సాటర్న్కే కాదు, ఇందాక నేను చెప్పినట్టు 6, 8, 12 పొజిషన్స్ లో హౌసెస్ లో ఏ ప్లానెట్ ఉన్నా అది. ఇంకోటి సాటర్న్ అక్కడ ఉంటే కనుక అష్టమ శని అంటాం. ఈ కాంబినేషన్ అష్టమ శని అని కూడా అంటాం అనమాట. ఓకే, ఇంకోటి 8 is besides 6, 8, 12. 6, 8, 12 అనేది వేదిక్ జ్యోతిషం ప్రకారంగా అది మంచి స్థానాలు కాదు అని చెప్పి అంటాం. కానీ 8th ని బరియల్ గ్రౌండ్, శంషాన్. ఓకే, లాల్ కితాబ్ అని చెప్పి ఇంకొక ఆస్పెక్ట్, ఒక సైన్స్ ఉందన్నమాట. దట్ ఈస్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ద వేదిక్ ఆస్ట్రాలజీ విచ్ ఇస్ నాట్ అగ్రీడ్ బై మోస్ట్ ఆఫ్. అది లాస్ట్ 60-70 years నుంచి మార్కెట్ లోకి వచ్చింది అనమాట లాల్ కితాబ్ అనేది. దానిలో కొన్ని ప్రిన్సిపల్స్ బాగానే పనిచేస్తాయి, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నట్టు ప్రాక్టీషనర్స్ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో దాంట్లో ఏంటంటే 8th house ని గంధి నాలి యా పువ్వేక అన్నట్టుగా అట్లా
చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఇట్ హాస్ బీన్ డిస్క్రిమినేటెడ్. సో ఇట్ హాస్ బీన్ టోల్డ్ యాజ్ ద బ్యాడ్ కల్చర్ అట్లా. హౌఎవర్ ఎయిత్ సాటర్న్ కనుక మీకు ఉంటే ఖచ్చితంగా మీకు అది బ్యాడ్ కర్మ ఉంది అని టు సమ్ ఎక్స్టెంట్ చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే పర్సన్కి చిన్నతనంలోనే ఇప్పుడు లోవర్ ఆర్గన్స్ అంటే కాళ్ళు లేకపోవడము, కాళ్ళు వంకరగా ఉండడం, అంటే పోలియోతో కాళ్ళు అలా అవ్వడము. ఓకే, ఇంకా లోవర్ ఆర్గన్స్ అనమాట, మెయిన్లీ ఫుట్ కానీ ఫీట్ కానీ యాక్సిడెంట్ లో మనం కాలు దిగిపోవడము. ఓకే, ఇట్లా. ఇంకోటి ఇప్పుడు కొంతమందికి ఇన్ బిట్వీన్ వచ్చేస్తుంది లైఫ్ లో. See, they might have led a life of 20-25 years, then afterwards they meet with an accident and something goes wrong with the leg, so that is also considered about that. Yes, ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఇప్పుడు ఒక్కొక్క ప్లానెట్ 9 ప్లానెట్స్ లో ఒక్కొక్క బాడీ, మన బాడీలోనే 9 ప్లానెట్స్ ఉంటాయన్నమాట. ఓకే, and these planets are in the outside world as well. Okay, what is inside is outside as well, and what's outside is inside as well. Okay, outside ni ब्रह्मांड अन्नाmu, लोपट दाన్ని పిండం అన్నాము. जो पिंड में है वो ब्रह्मांड में है, और जो ब्रह्मांड में है वो पिंड में भी है. ఓకే, అయితే ఈ బాడీలో 9 ప్లానెట్స్ ఉన్నాయి, బయట అవుట్ సైడ్ యూనివర్స్ లో 9 ప్లానెట్స్ ఉన్నాయి. బాడీలో ఒక్కొక్క ఆర్గన్ ఒక్కొక్క ప్లానెట్ రూల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు బాడీలో మీరు లోవర్ ఆర్గన్స్ చూసుకుంటే ఫీట్ కానీ ఫుట్ కానీ ఇవి, ఇంకోటి హెయిర్ కానీ, ఓకే, ఇవన్నీ సాటర్న్తో, అంటే వేస్ట్ ప్రోడక్ట్స్, బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ కూడా సాటర్న్ రూల్ చేస్తుంది. ఓకే, అది అట్లా హెయిర్ కానీ అది. నెయిల్స్ వచ్చేసి వీనస్, కళ్ళు వచ్చేసి సన్, సోల్ వచ్చేసి సన్, హెల్త్ అండ్ ఇమ్యూనిటీ నేమ్ అండ్ ఫేమ్ వచ్చేసి సన్. ఓకే, శుక్రుడు అంటే బ్యూటీ వచ్చేసి వీనస్. ఇట్లా మనం 5 ఫింగర్స్ చూసుకుంటే పింక్ ఫింగర్ కానీ లేడీస్ ఫింగర్ కానీ అంటామే, అది వీనస్. మిడిల్ ఫింగర్ వచ్చేసి సాటర్న్, థంబ్ వచ్చేసి ఫైర్. ఓకే, థంబ్ అంటే ఇట్ ఈస్ ఫైర్. అగైన్ ఈ 5 in 9 ప్లానెట్స్, 12 రాశిస్, 27 స్టార్స్, ఈ 5 ఎలిమెంట్స్ అంటే ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్. ఓకే, పంచభూతాలు. ఇవన్నీ కూడా ఈ పంచభూతాలు కూడా ఒక ప్లానెట్ తో లింక్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇట్స్ ఆల్ లైక్ డిఫరెంట్ పార్ట్స్. ఓకే, డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అండర్ ద సేమ్ అంబ్రెల్లా అన్నమాట. ఓకే, దుర్గావి 9 నవరాత్రులు వచ్చేసి 9 ఫార్మ్స్, 9 మేనిఫెస్టేషన్స్ ఆర్ రిప్రజెంట్ 9 ప్లానెట్స్. ఓకే, అదేవిధంగా విష్ణువు యొక్క 9 దశావతారాలలో 9 ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క అవతారం. అట్లా దే కరెస్పాండ్ టు ఈచ్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు కొందరికి యాక్సిడెంట్ లో ఇప్పుడు శని నాట్ ఓన్లీ ద బాడీ పార్ట్స్ బట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ లైఫ్, ఆర్గన్సే కాదు, ఫింగర్స్ కాదు, నెంబర్స్ కూడా. ఇప్పుడు నెంబర్స్ చూసుకుంటే సన్ నెంబర్ 1, మూన్ నెంబర్ 2, జూపిటర్ 3, రాహు 4, కేతు 7, మార్స్ 9, సాటర్న్ 8, వీనస్ 6, ఇంకేం మిగిలింది మెర్క్యూరీ నెంబర్ 5. ఓకే, కలర్స్ ఇప్పుడు రాహు కాలము అంటాం, దుర్ముహూర్తం వచ్చేసి కేతు కాలం యాక్చువల్లీ. ఓకే, దుర్ముహూర్తం ఇప్పుడు కేతు కాలము సూర్యకాలం అనేది ఉండదు, దుర్ముహూర్తం కేతుకాలం. అదేవిధంగా హోరాస్ ఉంటాయి మనకి. హోరా ఇస్ నథింగ్ బట్ అవర్, ద అవర్, 1 hour 2 hour అంటామే. ఆ అవర్ ని ఇట్ హాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ హోరా. ఈచ్ ప్లానెట్ విల్ హ్యావ్ 1 hour హోరా. 24 hours లో ఈచ్ ప్లానెట్ విల్ హ్యావ్ హోరా దట్స్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్. అండ్ ఈ రోజు ఏంటి, సాటర్డే విల్ స్టార్ట్ విత్ ద Saturn hora.
ఫ్రైడే విల్ స్టార్ట్ విత్ ద వీనస్ హోరా, ద ఫస్ట్ హోరా. అట్లా మీరు ఏదైనా ప్లానెట్ కి సంబంధించిన పని ఏదైనా చేయాలనుకుంటే ఆ రోజు ఆ హోరాలో చేయొచ్చు. ఫస్ట్ హోరా విల్ be Saturn hora on Saturday, and you as well get Saturn hora on Saturday in the afternoon or some other time. Atla. Okay. It will vary. అయితే నేను ఇప్పుడు now coming back, ఇప్పుడు ఇది ఏంటి, హోరాస్ అయిపోయింది, నెంబర్స్ అయిపోయింది, డేస్ అయిపోయింది. డేస్ లో ఇప్పుడు మనకి ఏంటంటే రాహు కేతుకి డేస్ లేవు, టైమ్స్ ఉన్నాయి. కేతుకి టైం కూడా లేదు. దుర్ముహూర్తం అంటే అది కేతు మనం రిలేట్ చేస్తున్నాము. రాహు కాలం ఉంటుంది, అదే సూర్యకాలం ఉంటుంది. సండే ఇస్ సండే, మూన్ డే ఇస్ మండే, మెర్క్యూరీ డే ఇస్ వెడ్నెస్డే, థర్స్డే అంటే గురువారం, రవివారం వీరువారం అంటారు కొంతమంది, శుక్రవారం శుక్రుడు, వీనస్ డే ఫ్రైడే, సాటర్న్ డే సాటర్డే. అంటే రాహు డే అట్లా లేదు, రాహు కాలం ఉంది, కేతు కాలం లేదు, దుర్ముహూర్తం. ఓకే, ఇట్లా ఇవి రోజు వస్తాయి. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇది డేస్ అయిపోయింది, టైమ్స్ అయిపోయింది, నెంబర్స్ అయిపోయింది, ఆర్గన్స్ అయిపోయింది. ఇప్పుడు సాటర్న్ ఈజ్ నథింగ్ బట్ ద ప్లానెట్ ఆఫ్ హార్డ్షిప్ అండ్ హార్డ్ వర్క్. ఇంకోటి కెరీర్. మీరు జాబ్లో ఏం చేస్తారు, ఐఏఎస్ అన్నా కానీ ఏ పని కానీ, ద మూమెంట్ చూసే జాబ్ యూ వర్క్. ఈ వర్క్ అనేది సాటర్న్ అనమాట, కర్మకారకుడు. యాక్షన్ కానీ ద మూమెంట్ కానీ, శ్రమించడం, ఎఫర్ట్. ఓకే, లేబర్, టాయిలింగ్, ఓకే, సాడ్నెస్, గ్రీఫ్, పెయిన్, జైల్. ఓకే, అది కాకుండా ఆయుష్ కారకుడుగా సాటర్న్ అన్నమాట. బ్రెత్ కారకుడు, బ్రీదింగ్ కారకుడు సాటర్న్. అయితే ఇప్పుడు ఈ విధంగా ఒక మనిషి తొందరగా చచ్చిపోయాడన్నా కూడా వాడికి బ్యాడ్ కర్మ ఉందనొచ్చు. సాటర్న్ లేనిది పుట్టుక చావు అనేది ఉండదు అనమాట, సాటర్న్. ఓకే, అట్లా. సో అట్లా మనము ఒక ఇన్సిడెంట్ అయితే ఆ ఇన్సిడెంట్ లో ఏం జరిగింది, ఒక ఇన్సిడెంట్ లో ఒకడు మర్డర్ కేసు ఇన్వాల్వ్ అయ్యాడు, చచ్చిపోయింది అనుకోండి, దట్ ఈస్ బికాస్ ఆఫ్ మార్స్. ఎందుకు? మార్స్ ఈస్ బ్లడ్, మార్స్ ఈస్ అగ్రెషన్, మార్స్ ఈస్ వెపన్. అక్కడ బ్లడ్ ఉంది, వెపన్ ఉంది, అట్లా అయిందనమాట. అగ్రెషన్ ఉంది, దట్ ఈస్ మార్స్. అట్లా ఒక వెపన్, నైఫే కావచ్చు, యాక్సే కావచ్చు, ఓడే కావచ్చు, లేదా హాకీ బ్యాటే కావచ్చు, గన్ను కావచ్చు, వారే కావచ్చు, దాన్ని బట్టి మనం చూస్తాం. అండ్ ఎట్లాగైతే మనం అనాలిసిస్ చేస్తామో, ఒక ప్లానెట్ కాకుండా మల్టిపుల్ ప్లానెట్స్ ని కన్సిడర్ చేసి మనం కన్క్లూజన్కి వస్తామో, అట్లానే ఒక ఇన్సిడెంట్ అయినా కూడా వీళ్ళు చూసి మల్టిపుల్ అనమాట, మల్టిపుల్ ప్లానెట్స్ ని కన్సిడర్ చేయాలి అక్కడ. ఓకే, ఇప్పుడు సాటర్న్ వచ్చేసి మార్స్ ఎనిమి, మార్స్ ఈజ్ సాటర్న్స్ ఎనిమి. ఇద్దరికి ఫ్రెండ్షిప్ లేదా, న్యూట్రల్ లేదు, ఇద్దరికి దే బోత్ హేట్ ఈచ్ అదర్, జస్ట్ లైక్ ఇండియా పాకిస్తాన్, బ్రూటల్. సో ఒక మార్స్ కనుక ఒక పర్సన్ లగ్నాధిపతి అయితే వాడు మంచి పర్సన్ కాకపోయినట్టయితే, వాడు చాలా పాపాలు చేసినట్టయితే, ఈ జన్మలో కానీ ముందు జన్మ ఎప్పుడైనా కానీ, సాటర్న్ కెన్ ఇన్ఫ్లిక్ట్ డెత్ లేదా డెత్ లైక్ పనిష్మెంట్, లివింగ్ డెత్. ఎందుకంటే ఎనిమి కదా, మార్స్కి ఎనిమి కదా సాటర్న్. సో అటువంటి వాడికి సాటర్న్ దశ వచ్చినా లేదా సాడేసతి వచ్చినా, హిల్ జస్ట్ డీప్ ఫ్రై, మామూలు ఫ్రై కదా, డీప్ ఫ్రై చేసేస్తాడు అనమాట. దాన్ని ఇంకా సూసైడ్ చేసుకోవడం అట్లా రకరకాల. Definitely he will block him, he will corner him in such a way that he'll live a painful life. Okay, what if Saturn and
Mars are in the same house. అట్లాంటి కాంబినేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే What does the life of the person get spoiled నో totally? డిపెండ్స్. ఇప్పుడు రాముడే ఉన్నాడు అనుకోండి. Hmm. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాంబినేషన్స్ బై దెమ్సెల్స్ డజంట్ డిటర్మైన్ ద అవుట్కమ్. దట్ విల్ టెల్ ద అవుట్కమ్. దట్ వోంట్ డిటర్మైన్ ఎట్లా అంటే ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అనేది. కానీ ఆ పర్సన్ మంచోడు అనుకోండి, సాటర్న్ ఎప్పుడు కర్మకారకుడు కాబట్టి యు గెట్ వాట్ యు సో అంటాడు అనమాట. ఓకే, డూ గుడ్ అండ్ ఐ విల్ గివ్ యు ద గుడ్ రిజల్ట్ అని చెప్పి అట్లా. You reap what you sow. Okay. Yeah. హీ డజంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. ఓకే, నువ్వు పూజ చేసిన వాళ్ళకన్నా నేను నీకు ఫేవరబుల్ గా ఉండను అన్నట్టుగా, బట్ అంత ఈజీగా అట్లా యూ వోంట్ గెట్ కన్విన్స్ ఈజీలీ. అయితే ఇక్కడ when you say Saturn and Mars, like I said, ఏ హౌస్ లో ఉన్నారు? లగ్నంలో ఉన్నారా? 12th, 10th, 9th, 6th, అట్లా అది కూడా చూసుకోవాలి మనం. ఏ ఆస్పెక్ట్ లో ఉంటే ఆ ఆస్పెక్ట్స్ లో మీకు క్లాషెస్ దట్ విల్ బి ఇన్కంపాటబుల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు 7th హౌస్ లో మార్స్ తో పాటు సాటర్న్ ఉండి, ఇంకోటి ఏంటంటే మీకు సాటర్న్ మీకు లగ్నాధిపతి లేదా మీకు మార్స్ మీ అసెండెంట్ లార్డా అనేది కూడా మీరు చూసుకోవాలి. ఇంకొకటి, సాటర్న్ డిగ్రీ ఎక్కువ ఉందా, మార్స్ డిగ్రీ ఎక్కువ ఉందా? ఇప్పుడు ప్లానెట్స్ ఇప్పుడు మీరు అస్ట్రాలజర్స్ కలిస్తే వాళ్ళు మీకు అంతా చెప్పారు. మీకు మ్యారేజ్ అవుతుంది, మీకు ఫారెన్కి వెళ్తారని చెప్పి అంటారు. అట్లా చెప్పకూడదు. అట్లా ఉండదు అనమాట. ఇప్పుడు 9 ప్లానెట్స్ ఉంటాయి. 9 ప్లానెట్స్ లో డిగ్రీస్ ఉంటాయి. డిగ్రీస్ 3 రకాలు మళ్ళీ: చైల్డ్, యూత్, ఓల్డ్. 30 డిగ్రీస్ ఉంటుంది ఒక్కొక్కటి. ఓకే, 30 degrees into 12 rashis equal to 360 degrees. మీ అసెండెంట్, మీ కుండలి 360 degrees ఉంటుంది అనమాట. ఓకే, అట్లా అందులో రకరకాల కుండలీస్ ఉంటాయి. మీకు ఫస్ట్ హౌస్ లో ఫస్ట్ రాశి ఉంటే మీది కాల్పురుష కుండలి అంటాం. అట్లా మీకు ఇప్పుడు సాధారణంగా మార్స్ ఇప్పుడు కింగ్ ఆఫ్ ద ప్లానెట్స్ వచ్చేసి సూర్యుడు. ఓకే, హీఈస్ నాట్ ఓన్లీ ద కింగ్ ఆఫ్ 9 ప్లానెట్స్, హీఈస్ ద కింగ్ ఆఫ్ ద ఎంటైర్ గ్యాలక్సీ అండ్ సోలార్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్, సన్. కానీ అందుకనే సన్ ఎక్కడ ఏ హౌస్ లో ఉంటే ఆ హౌస్ లో ఎవరిది పని చేయదు, సన్నే వాళ్ళందరినీ రూల్ చేస్తాడు అని చెప్పి అంటాం. ఎందుకంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కంబషన్. అంటే అందరినీ తొక్కేస్తాడు. ఇంకా ఇప్పుడు రాజు అనుకోండి, ఇప్పుడు ప్రెసిడెంట్ వస్తే ప్రైమ్ మినిస్టర్ ఇది నడవదు, ఎమ్మెల్యే, ఎంపీ, ధీరుభాయ్ అంబానీ ఎవరిది నడవదు. కానీ ఇంట్రెస్టింగ్లీ మార్స్ కనుక స్ట్రాంగ్ ఉంటే మార్స్ సన్ను కూడా కేర్ చేయడు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అది ఇంకా చూడాలి. అది సేమ్ హౌస్ ఉండి ఏ రాశి, ఏ హౌస్, ఆ లగ్నాధిపతి ఎవరు, ఐ మీన్ అగైన్ అది దట్ నీడ్స్ డిగ్రీ ఆఫ్ ద మార్స్ ఇస్ మోర్ దెన్ సన్. ఆబ్వియస్లీ అటువంటిప్పుడే మార్స్ విల్ లీడ్. కానీ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తుంటే ఇప్పుడు సాధారణంగా ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ కంట్రీలో సూపర్ మోస్ట్ అని చెప్పి అంటాం మనం. కానీ some countries will have military rule. The military will overtake. ఇప్పుడు పాకిస్తాన్ లాగా అట్లా కొన్ని కంట్రీ అలా మిలిటరీ అంటే ఏంటి? మార్స్ అన్నమాట. సో మార్స్ బలంగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాస్ట్ కర్మ మనం ఏం చేసామనేది మన కంట్రోల్ లేదు కాబట్టి ఫర్గెట్ అబౌట్ దట్. కానీ ఇప్పుడు మనం మంచి కర్మలు చేస్తూ మన మార్స్ని కనుక స్ట్రాంగ్గా చేసుకోగలిగితే ప్రాబ్లమ్స్ ని మీరు గట్టిగా ఫేస్ చేసి దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు. విల్ ఫేస్ ద ప్రాబ్లమ్స్, కానీ దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతుంటారు మీరు. దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యావింగ్ ఎ మార్స్. కానీ మార్స్ ద ప్రాబ్లం ఏంటంటే ద పర్సన్ విల్ ఎండ్ అప్ విత్ మార్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీకు అంత ఆర్గ్యుమెంట్స్, ఫైటింగ్ కానీ, అబ్యూజివ్ కానీ, కొట్లాటలు
బ్యాడ్ వీళ్ళు మౌత్ సోల్జర్స్ ఆర్మీలో రావచ్చు. అది ఒక పాయింట్ వరకు స్ట్రాంగ్ అని అంటాము. ఒక పాయింట్ తర్వాత ఓవర్ స్ట్రాంగ్ అయిపోతే అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. పీపుల్ విల్ గెట్ కోర్ట్ మార్షల్ అట్లా. ఆర్మీలో కూడా ఏంటంటే కొంతమంది సాడిస్ట్ లాగా బిహేవ్ చేసి జాబులు పొడగొట్టుకున్న వాళ్ళు, అట్లా మిస్ఫైరింగ్ చేసి అట్లాంటి వాళ్ళు కూడా దట్ ఈస్ మ్యాలిఫిక్ మార్స్. అది ఓవర్ స్ట్రాంగ్ అనేదానికన్నా కూడా అది అట్లా. ఓకే, దట్ ఈస్ అబౌట్ మార్స్. కానీ మార్స్ మాత్రం ఫర్గెట్ ఇఫ్ నాట్ ఓవర్ స్ట్రాంగ్, వీక్ మాత్రం ఉండకూడదు. వీక్ ఉంటే మటుకు మీకు మీ జాతకం ఎంత బాగున్నా కూడా యూ విల్ బి టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్, అట్లా ఉంటుంది. సో మార్స్ మాత్రం చాలా బలంగా ఉండాలి. మార్స్ బాగుంటేనే ఇప్పుడు ఒక బాడీలో ఒక్కొక్క ఆర్గన్, బాడీలో బ్లడ్ మార్స్, హెయిర్ సాటర్న్, ఓకే, రాహు వచ్చేసి యువర్ విల్ పవర్, ఇంకోటి వీనస్ వచ్చేసి యువర్ చీక్స్ అండ్ యువర్ బ్యూటీ, ఇంకేముందబ్బా మూన్ అంటే మైండ్, మెర్క్యూరీ అంటే ఇంటెలిజెన్స్ అండ్ కమ్యూనికేషన్, జూపిటర్ అంటే యువర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, ఫ్యాట్ ఇన్ ద బాడీ, ఓకే, ఫ్యాట్ ఇన్ ద బాడీ జూపిటర్. కేతు అంటే యువర్ డిస్పాషన్, వైరాగ్యం, ఓకే, అండ్ రిలీజియస్నెస్, ఓకే, రిలీజియస్నెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్పాషన్ అండ్ ఐసోలేషన్, ఓకే. ప్యూర్ రిలీజియస్ డివోషన్ ఈజ్ జూపిటర్. అయితే ఈ కేతు అంటే డిస్పాషన్, ఐసోలేషన్, అట్లా ఆ మోడ్లో ఉండి సన్యాసం తీసుకొని దైవభక్తిలో ఉండటం అనేది, అట్లా మొనాస్టిక్ లివింగ్, ఓకే, సెయింట్లీ లివింగ్ అనేది కేతు అనమాట. ఓకే, సన్ వచ్చేసి రెస్పెక్ట్, పవర్, డామినెంట్, హై సెల్ఫ్ ఎస్టీమ్, ఈగోయిస్టిక్, అది సన్, మూన్, మెర్క్యూరీ, మార్స్. అయితే ఇట్లా ఇవన్నీ చెప్పినప్పటికీ యువర్ బాడీ ఈజ్ మార్స్. బాడీ మొత్తాన్ని కలిపి మనం మాట్లాడితే దట్ ఈస్ మార్స్. బాడీలో బ్లడ్ మార్స్, హెయిర్ సాటర్న్, ఇది ఇంకోటి వీనస్, అట్లా చెప్పినట్టు టోటల్ బాడీ మొత్తం వచ్చేసి మార్స్ మళ్ళీ. ఓకే, యువర్ మస్కులర్ స్ట్రెంగ్త్ ఈజ్ మార్స్, యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ మార్స్, ఓకే, యువర్ స్టామినా ఈజ్ మార్స్, and your boldness, daring, dashing, okay, courage, okay, your fighting adi martial arts, body building, arms, ammunition, brutality, ferociousness, okay, ivanni idanta mars annamata. Okay, so I have another question. Yeah. I have another question which is related to the topic which we have talked now. Like how you said, if the Mars is strong enough, he will be the ruler. Then if conditions apply, ante okay. No. What I mean to say is, if a wife and husband are there, if in their case, if the Mars in the wife's horoscope is what is it, strong, then she would overtake him, isn't it? ఖచ్చితంగా 100%. ఇప్పుడు మీరు చూస్తుంటే కొంతమంది కపుల్స్ లో వైఫ్ అనేది హస్బెండ్ ని డామినేట్ చేస్తుంది. ఓకే, ఇద్దరు కొట్లాడుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే వాడిది నడవదు. అటున్నప్పుడు అక్కడ మార్సే అవనవసరం లేదు, కేతు ఉన్న అలానే ఉంటుంది. ఓకే, ఎందుకంటే లేదా మార్స్ అండ్ సన్ బోత్ ఆర్ ఫ్రెండ్స్ అన్నమాట. సో మార్స్ విత్ ఆ పర్సన్ కి 7th హౌస్ లో మార్స్ విత్ లియో అంటే మార్స్ విత్ సింహరాశి 7th హౌస్ లో ఉన్నట్టయితే కనుక వైఫ్ విల్ బి వెరీ డామినెంట్ అండ్ వెరీ రూత్లెస్ అండ్ అట్లా అనమాట. quarrelsome, dominant, and he may go physically hitting as well. Okay, like nowadays there are so many cases where men are facing problems. You know that. Depending on the situation. The ladies, the ladies are. Oh yeah. So, is there a possibility of the men doing remedies to overcome that? చేయొచ్చు. అయితే ఇప్పుడు
ఎట్లా ఉంటుందంటే యుఎస్కి రష్యాకి అంత మంచి రిలేషన్షిప్స్ లేవు. ఓకే, మీరు మీకు యుఎస్కి రిలేషన్స్ లేనప్పుడు మీరు రష్యా దగ్గరికి వెళ్తే వాడు హెల్ప్ చేస్తాడు, ఎందుకంటే మీ ఇద్దరికి కామన్గా ఉన్న ప్రాబ్లం అది కాదు. అంటే అట్లా ఇప్పుడు మార్స్కి ఎనిమి సాటర్న్, సన్కి కూడా ఎనిమి సాటర్న్. శత్రుకి శత్రు మిత్రు. అట్లా అయితే ఈ మార్స్ని ఓవర్టేక్ చేయడానికి లేదా ఇఫ్ యూ వాంట్ ట్రిక్, okay, if you want to fix the Mars, or if you want to isolate or corner the Mars or punish Mars, you need to go the Saturn way, seek Saturn, and definitely ఓకే అది అట్లుంటుంది. ఇప్పుడు సాటర్న్ ఒక్కసారి స్కెచ్ చేస్తే తప్పించుకునే ఛాన్సే లేదు. యా, వన్స్ సాటర్న్ ఐస్ పడ్డాయి అంటే ప్రొవైడెడ్ తప్పు వాడుతూ ఉండాలి, అంతేగాని మీరు సాటర్న్ని అప్రోచ్ అయ్యి మీరు హెల్ప్ అడిగితే సాటర్న్ విల్ సే ఫస్ట్ నువ్వు రైటా. సాటర్న్ ఈస్ ద జడ్జ్ అనమాట, జ్యుడిషియల్ సిస్టమ్, చీఫ్ జస్టిస్ ఇస్ సాటర్న్, ధర్మకారకుడు. అట్లా. Can I go ahead with another question? Yeah. Say if, we talked about the as you said about Saturn, it shows in the limbs, isn't it? The problems in the limbs. Knees, mainly likewise, if blind people, if you take any chart of any of the blind people without looking at the person, you can just tell them that this person is a blind person. సమ్ ఎక్స్టెంట్ చెప్పొచ్చు. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే చార్ట్ చూసి బ్లైండ్ పర్సన్ అని కూడా చెప్పేటటువంటి టోటల్లీ బ్లైండ్ ఇస్ డిఫరెంట్ అండ్ విజువల్ ప్రాబ్లమ్ ఇస్ డిఫరెంట్. డిఫరెంట్. మీరు అన్నట్టుగా ఆ పర్సన్ కి కూడా తెలియనంత డీటెయిల్ గా చార్ట్ చూసి మనం అనలైజ్ చేసి ఆ పర్సన్ కి చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు సన్ డెబిలిటేషన్ లో ఉంటే గనక, ఓకే, ఇప్పుడు సూర్యుడు రాహుతో ఉంటే కంటి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. హీ విల్ గెట్ డీఫేమ్డ్. ఫేమ్ ఉంటుంది కానీ డీఫేమ్డ్. జస్ట్ లైక్ ఇప్పుడు విజయ్ మాల్యా లాగా, వాడికి ఫేమ్ ఉంది కానీ నోటోరియస్లీ అంట జగన్ ఇట్లా డీఫేమ్ అయిపోవడం. ఓకే, అట్లా నోటోరియస్, వెల్ నోన్ ఇన్ ఎ బ్యాడ్ వే, ఇట్లా డీఫేమేషన్ అవ్వడము. ఇది రాహుతో అంటే క్రూకెడ్ గా ఇట్లా డబుల్ వింగ్ వేసి మోసం చేసి అట్లా చేసి అట్లా ఉంటే దెన్ లైక్ దిస్ వాట్ దే సే దావుద్ ఇబ్రాహిం అండ్ ఆల్, అట్లా ఎవరైనా కావచ్చు. యా, ఎనీవన్, ఎనీ నోటోరియస్ పర్సనాలిటీస్ అట్లా అవ్వచ్చు. ఇంకోటి కళ్ళకి అధిపతి సూర్యుడు. ఓకే, సో విజన్, ఐ సైట్ ఇదంతా సన్ అంట. సో కంటి విజన్ తగ్గడము లేదా కళ్ళు ఉండకపోవడము ఇదంతా సూర్యుడి పొజిషన్ ని బట్టి చెప్పొచ్చు. సూర్యుడి డిగ్రీ తక్కువగా ఉండి, సూర్యుడు సాటర్న్ తో ఉండి, ఆ హౌస్ కూడా ఏమంటారబ్బా ఇది some of the houses are naturally owned by the respective planets. Okay, eighth is for కారక గ్రహం అంట. ఓకే, ద సిగ్నిఫికెంట్ గ్రహం. అట్లా ఇప్పుడు రాశికి లార్డ్ వేరు, ఆ విధంగా ఒక్కొక్క హౌస్ కి ఒక్కొక్క ప్లానెట్ న్యాచురల్ ప్లేస్మెంట్ అనమాట. 5th house is for Jupiter, first ది సన్, 9th కూడా జూపిటర్ న్యాచురల్ అనమాట. అదేవిధంగా 8th లో ఇప్పుడు సూర్యుడు ఉండి, ఆ సూర్యుడి డిగ్రీ వీక్ గా ఉండి, ఆ సూర్యుడు మళ్ళీ మకర రాశిలో ఉన్నట్టయితే కనుక అష్టమంలో ఇట్లా సాటర్న్ పవర్ పెరిగిపోయి సన్ డెబిలిటేషన్ లో ఉంటే కనుక ఖచ్చితంగా సాటర్న్ హ్యాస్ ద పవర్ టు ఈవెన్ పనిష్ ద సన్ యాజ్ వెల్. అందుకే ఇప్పుడు కొంతమంది చూస్తే మీరు కంపెనీ సిఇఓ కూడా, లేదా బాస్ ఇస్ సాటర్న్, బాస్ ఇస్ సన్. కంపెనీలో సిఇఓ దగ్గర నుంచి మేనేజర్ దగ్గర నుంచి అంతా సన్, వర్కర్స్ వచ్చేసి సాటర్న్. ఇప్పుడు ఎన్నో ప్లేసెస్ లో మీరు చూస్తుంటే వర్కర్స్ కంప్లైంట్ చేసి వాళ్ళని సాక్ చేసి వాళ్ళని దింపించేసి, యూనియన్ స్ట్రాంగ్ గా ఉండి యూనియన్ చేతిలో వాడు ఓడిపోయి బాస్ని జైలుకి పంపించి
అంతా ఏంటి మరి సాటర్న్ అక్కడ నెగ్గుతున్నట్టే కదా అట్లా. సాటర్న్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్, నో డౌట్. కానీ ఎప్పుడు అయ్యా అంటే అది విల్ ఓన్లీ హెల్ప్ అస్ మన కర్మతని బాగున్నప్పుడు అట్లా. అదే దట్ దేర్ ఇస్ నథింగ్ టు Saturn. Okay. If anybody has to get hello. Yeah. If say if anybody say in a family there are 5 children. Nowadays there's a rule that all the children will get the equal share or something like that. But who will actually get the property? It will be showing in the horoscope, right? So in today's case it has been there's a little change in the system, because even mostly if you can highlight on this. ఎయిత్ హౌస్ చూస్తాం. ఎయిత్ హౌస్ వచ్చేసి మీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కానీ, ఓకే. ఇప్పుడు ప్రాపర్టీ వస్తుంది అంటే మీకు ఎక్కడి నుంచి వస్తుంది? పేరెంట్స్ నుంచే వస్తుంది. పేరెంట్స్ నుంచి, ఓకే. మీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి మీ పేరెంట్స్కి వస్తుంది, మీ పేరెంట్స్ నుంచి మీకు వస్తుంది, ఓకే. అయితే లేదా మీ ఇన్లాస్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది కొన్ని అసెట్స్, ఓకే. ఇన్లాస్ కి ఒకటే హౌస్ ఏదో ఆస్తి ఉండి ఒకటే. So it will be shown from where you are getting. It will be shown in the houses, okay. అయితే అట్లా కాదు. అగైన్ ఇట్స్ నాట్ లైక్ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ వన్ రూల్ ఉండదు ఇక్కడ. జస్ట్ లైక్ ఐ సెడ్, యు నీడ్ టు అప్లై మల్టిపుల్ రూల్స్. ఎయిత్ హౌస్ ఇస్ ఫర్ ఇన్లాస్. ఇన్లాస్ ఆర్ రాహు. ఎయిత్ హౌస్ ఇస్ సడన్ వెల్త్, ఓకే. లాటరీ సట్టా, స్టాక్ మార్కెట్, ఓవర్ నైట్ మిలియనియర్, ఓకే. ఇదంతా అదర్ పీపుల్స్ మనీ, ఇన్సూరెన్స్ మనీ, ఇదంతా ఎయిత్. That which does not belong to you. Yeah, okay. Eventually it belongs to you. అట్లా అక్కడ మీకు ఎయిత్ హౌస్. ఇంకోటి దేర్ ఇస్ వన్ మోర్ కాన్సెప్ట్, అష్టక వర్గ అని చెప్పంటాం. అంటే మీకు ఏ ప్లానెట్ ఎక్కడున్నా, డెబిలిటేషన్లో ఉన్నా, ఎగ్జాల్టేషన్లో ఉన్నా, ఏ రాశిలో ఉన్నా, ఎవరు మిత్రులతో ఉన్నా, శత్రువులతో ఉన్నా, ఎక్కడున్నా మీకు irrespective of the chart or whatever it is, there is one more concept called as Ashtaka Varga. అంటే ఈ 12 houses లో ఒక్కొక్క హౌస్ కి స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఓకే. 25 is less than 25 is weak, 25 is okay, 30 is good, above 30 is strong. అట్లా మీ ఎయిత్ హౌస్ లో అష్టక వర్గ స్కోర్ వచ్చేసి ఎంతుందో చూస్తాం దాన్ని బట్టి. ఇంకొకటి పోషక ఘాతక అని ఇంకొకటి ఉంది. మీకు ఘాతక అంటే లాస్, పోషక అంటే సపోర్టివ్. ఏ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయో చూసి దిస్ మైనస్ దట్ అట్లా చేసి ఏ వస్తే ఆ ప్రకారం కూడా మీరు ఓవరాల్ గా ఉండొచ్చు అని చెప్పచ్చు. ఇంకొకటి ఇప్పుడు ఓవర్ నైట్ మిలియనియర్, లాటరీ తగలము, ఇవన్నీ ఏంటంటే రాహు ఇచ్చాడు. ఇంకోటి మీకు ఎయిత్ హౌస్ పాయింట్స్ ఎక్కువగా ఉంటే దట్ సిగ్నిఫైస్ యూ విల్ హ్యావ్ ద ఛాన్స్ టు గెట్ ఫ్రమ్ ఇన్ లాస్ ఆర్ వాట్ ఎవర్. ఇంకోటి సెకండ్ హౌస్ చూసి మనం బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తాం. సెకండ్ హౌస్ లో కనుక మీకు రాహు కేతు ఇట్లా బ్యాలెన్స్ ప్లానెట్స్ ఉంటే యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ విల్ బి లో. ఉన్నా కూడా మీరు పోగొట్టుకుంటారు అన్నట్టు. దిస్ ఈస్ వన్ మోర్ వే ఆఫ్ సే అట్లా కన్ఫర్మ్. ఈ రూల్ ని మనము వేరే ఆస్పెక్ట్స్ దాంతో చూసి మనం కన్ఫర్మ్ చేయాలి. జస్ట్ వీ కాంట్ జస్ట్ కన్ఫర్మ్ ఇన్ ద వెరీ ఫస్ట్ స్టేజ్ సేయింగ్ దట్ ఓ ఈ ప్లానెట్ ఈ హౌస్ ఉంటే మీకు ఇది వచ్చేస్తుంది అన్నట్టు. కానీ అష్టక వర్గ అప్లైస్, డెఫినెట్లీ అప్లైస్. అష్టక వర్గ స్కోర్ కనుక ఒక హౌస్కి తక్కువ ఉంటే 9వ స్థానానికి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ లైక్ 23 పాయింట్స్ సంథింగ్, అది భాగ్యస్థానం. అది భాగ్యస్థానం వీక్ ఉంటే మీకు no matter how many properties you will have, you might be losing all that by some means. అదొకటి. ఇంకొకటి irrespective భాగ్యస్థానం is 9.
9th. ఇంకొకటి, ప్రతి రాశికి ప్రతి లగ్నానికి బాధక మారక గ్రహాలు ఉంటాయి. ఓకే, ఫర్ 11th రాశి అంటే కుంభ లగ్నానికి 9th హౌస్ ఇస్ ద బాధక ఆర్ వీనస్ ఇస్ ద బాధక అని చెప్పి అంటారు. అర్థమైంది అట్లా. సో నో మ్యాటర్ హౌ ఈస్ యువర్ 9th హౌస్ ఆర్ వాట్ ఎవర్ యువర్ లగ్న ఆర్ 8th హౌస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ విల్ హ్యావ్ ట్రబుల్ ఫ్రమ్ వీనస్ దిస్ లైఫ్. ఆ ప్రాబ్లమ్స్ ని 20, 30, 40, 50% అతి కష్టం మీద 50%, 60 కూడా మనము 65 మేబీ రెడ్యూస్ చేసుకోవచ్చు. 35 no remains as is. You cannot completely overcome the karma. అది అట్లే ఉంటుంది 35. Yeah, one question. Like how we say, like after marriage, if some couple is having children, it's okay, but if they're not having, it is considered as a bad karma, like past karma something. But when you compare it with Muslims, they have got many children. What can you say about that? అంటే నాకు మీ క్వశ్చన్ అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మన హిందూస్ లో పిల్లలు లేరు అంటే అదొక అభిశాపంగా దే కన్సిడర్ ఇట్ యాజ్ a thing that it's like a barren land or something, whatever. But when you see the Muslim people, they don't do much pujas, but they get so many children. అట్లేం ఉండదు. You don't know what they do. ఇప్పుడు you don't understand one thing. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమ్స్ లో పూజలు ఉండవు, నమాజ్ ఉంటుంది. దే హ్యావ్ రిచువల్స్ ఉంటాయి వాళ్ళ దాంట్లో. ఓకే, ఇప్పుడు మన దాంట్లో షో ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అది చెప్పాలంటే ముస్లిమ్స్ లేదంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, బట్ వాళ్ళు ఫాలో అయినంత రిలీజియస్ గా మన వాళ్ళు కారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇఫ్ దే హ్యావ్ టు రేట్, దెన్ ఐఎమ్ very much in support of Muslims on this aspect. ఎందుకంటే they follow the very strictly. వాడు rituals.